నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలముగా మేము ఉండడానికి సహాయము చేయండి నాయన. మా మాటల వలన, మా చూపుల వలన, మా తలంపుల వలన, మా ఆలోచనల వలన, మా క్రియల వలన ఎక్కడైనా మేము తప్పిపోయి ఉంటే ప్రభువా మమ్మల్ని క్షమించండి నాయన. అయా, ఈ ప్రభు బలాల్ ఆరాధనలో మేము పాల్గొంటూ ఉండగా తండ్రి, మీ వాక్యము ద్వారా మమ్మల్ని పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మాలో ఉన్న లోపాలను సరిచేయండి, మమ్మల్ని క్రమపరచండి. అయా, మీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని ఆయుక్తపరచమని వేడుకుంటున్నామయ్యా. అయా, మీ అధికారానికి, మీ మాటకు లొంగిపోయే మనస్సు మాకు దయచేయమని ప్రభువా, నాతో, మాతో, మా అందరితో వాక్యముఖముగా మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వారిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి సేదదిచ్చి నిత్య జీవమిచ్చే, నన్ను కరుణించి ఆదరించి సేదదిచ్చి నిత్య జీవమిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వారిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమానిచ్చే. నాకై మరణించి జయమిచ్చి జీవమిచ్చి తన మహిమానిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వారిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపమునోర్చిన ప్రేమ. శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపమునోర్చిన ప్రేమ. విడనాడని ప్రేమది, ఎన్నడు ఎడబాయదు. విడనాడని ప్రేమది,
ఎన్నడు ఎడబాయదు. ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీటిని తుడిచే, నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీటిని తుడిచే, ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. హల్లెలూయా. దేవుని ప్రేమ ఆశ్చర్యమైనది. ఆయన ప్రేమ కొలవలేనిది. ఆయన ప్రేమ అవధులు లేనిది. ఆయన ప్రేమ పడి ఉన్న నిన్ను ఆయన ప్రేమ కరుణించినటువంటి ప్రేమ. ఆయన ప్రేమ పడిపోయిన నిన్ను లేవనెత్తిన ప్రేమ. ఆయన ప్రేమ పాపము చేత మరణానికి దాసుడివైన నిన్ను కరుణించి పరిశుద్ధపరిచి నిత్య జీవానికి వారసుణ్ణి చేసింది ఆయన ప్రేమ. కేవలము ఆయన ప్రేమ ద్వారా మాత్రమే మనలము ఈ రోజున సజీవులుగా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు బల్లారాధనలో మనం పాలు పొందుతున్నాం. ఇది అందరికీ ఉన్నటువంటి భాగ్యం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు ఈ ప్రభు బల్లారాధనలో పాలు పొందగలరు అంటే, అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయములో మనం చూస్తే, ఇదిగో 40వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, చదువుతారా? ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడే అని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. ఎవరైతే ప్రభు మాటలు విని నొచ్చుకొని మారు మనస్సు నిమిత్తమై బాప్తిస్మాన్ని పొందుతారో, ఎవరైతే రక్షణ అనేటువంటి వస్త్రాన్ని కైవసం చేసుకుంటారో, వారికి మాత్రమే ఈ ప్రభు బలను భుజించేటువంటి యోగ్యత ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదిమ సంఘము అది ఒక కార్యక్రమముగా వారు దైనందిన జీవితంలో దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మనం గమనిస్తే 42వ వచనములో, అలాగూ రక్షించబడినటువంటి వారు 3000 మంది ఇంచుమించు ఏం చేస్తున్నారయ్యా అంటే, చదవమ్మా, ఎట్లా ఉన్నారంట? అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉన్నారు. ఎవరయ్యా వీళ్ళు అంటే,
రక్షించబడినటువంటి వారు, విమోచించబడిన వారు, యేసు క్రీస్తు ప్రభువారి రక్తములో కడగబడినటువంటి వారు వీరిని సంఘము అని చెప్పి అంటూ ఉన్నారు. ఆదిమ సంఘములో జరిగినటువంటి పరిచర్య క్రమం ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేస్తున్నారంట వాళ్ళు? ఏమండి, వారు అపోస్తుల బోధలో ఉన్నారు, సహవాసములో ఉన్నారు, రొట్టె విరుచుటలో ఉన్నారు, ప్రార్థన చేయుటలో ఉన్నారు. ఎలా ఉన్నారయ్యా అంటే ఎడతెగక ఉన్నారు. మనం ఈరోజు ప్రభు బల్లారాధన అంటే ఇది ఒక ఆచారం అయిపోయింది కదా. అయిపోయిందా? ఏం చెబుతారు పాస్టర్ గారు? 3వ వారం, ఇది మొదటి ఆదివారం చెప్పండి, బల్లారాధన ఉంది. తర్వాత 3వ ఆదివారం బల్లారాధన ఉంది. అయితే ఈ ఆరాధన వారానికి సంబంధించింది కాదు ప్రియమైన వారలారా. ఏదో ఆచారబద్ధంగా ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని తీసుకోవటం కాదు. చాలామంది దీన్ని ఏం చేశారంటే ఆచారంగా మార్చేస్తున్నారు. చాలామంది దీన్ని ఏం చేస్తున్నారంటే ఇది ఒక విధిగా చేస్తూ ఉన్నారు. కానీ చేయాల్సిన క్రమం ఒకటి ఉంది. అక్కడ అంటాడు కదా, మీరు చూస్తే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ అధ్యాయములో 26వ వచనములో మనం గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుతారా? 27 చదువు తల్లి. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినును, లేక ఆయన పాత్రలోని త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. ఎవరు అపరాధి? నామమాత్రంగా ఈ శరీరాన్ని తినేటువంటి వాడు. లేకపోతే ఆచారబద్ధంగా ఏదో 3వ వారం తినాలి, మొదటి వారం తినాలి, ఈరోజు ఆ దినం కాబట్టి, ప్రకటించబడిన దినం కాబట్టి ఆయన శరీరాన్ని భుజిస్తున్నాము అని చెప్పుకునేటువంటి వారు, వీరందరూ కూడా యోగ్యమైనటువంటి వారు కాదు. ఎవరు అయోగ్యముగా ఆయన శరీరమును తినును, ఎవరు అయోగ్యముగా ఆయన రక్తమును త్రాగును, వాడు ఏమవుతున్నాడంట? అపరాధి అవుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది క్రైస్తవులు ఆచారబద్ధంగా దీన్ని తింటూ అపరాధులుగా మార్చబడుతున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, యోగ్యులుగా దీన్ని తీసుకోవాలి, దీన్ని తీసుకోవడానికి యోగ్యత కావాలి అంటున్నాడు. ఏంటి ఆ యోగ్యత? ఏంటి ఆ యోగ్యత? ఈరోజు దాని గురించి మనం ధ్యానం చేద్దాం. ఇదిగో, దేవుని యొక్క శరీరమని, ఆయన రక్తమని వివేచించి తీసుకోవాలంట. ఎలా తీసుకోవాలి? వివేచన అంటే ఏంటండి? ఏమండి, వివేచించడం అంటే ఏంటి చెప్పండి? వివేచన అంటే ఏంటి? చాలామందికి వాడుకగా, వేడుకగా ఇది మారిపోయింది. ఇది వివేచించేటప్పుడు నీలో ఒకలాంటి పరిపక్వత, లేకపోతే ఒకలాంటి కన్ఫెషన్ నీలో ఉండాలి. పరీక్షించుకోవాలి నిన్ను నీవు. ఇది శరీరమని, ఇది రక్తమని నువ్వు దాన్ని వివేచించకుండా నువ్వు తీసుకుంటూ ఉన్నట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఆచారబద్ధంగా ఉంటుంది, కానీ అది నీకెంత మాత్రము ప్రయోజనము కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. వివేచించాలి, ఇది శరీరమని, వివేచించాలి, ఇది ప్రభు రక్తమని. దేనికి ఇచ్చాడండి ఆయన ఈ శరీరాన్ని, రక్తాన్ని? ఎందుకు అమ్మా? ఎందుకు ఈ ఆయన రక్తమాంసాల్లో ఎందుకు పాలివాడయ్యాడు? ఆయన రక్తమాంసాల్లో పాలివారవడానికి గల కారణం ఏంటి? ఆయన రక్తాన్ని కార్చడానికి, ఆయన శరీరం దున్నబడ్డానికి కారణం ఏంటి? చాలామందికి వివేచన ఉంటుందా? ఏం వివేచించాలంటే,
ప్రభువా నేను పాపినయ్యా. ఏంటి? ప్రభువా నేను పాపిని. దావీదు అంటున్నాడు, నేను పాపములోనే పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించినది. అలాంటి పాపయుక్తమైన నన్ను, అలాంటి పాపంతో నిండుకున్నటువంటి నన్ను అయ్యా నీవు పరిశుద్ధుడిగా చేయడానికి రక్త మాంసాల్లో నువ్వు పాలివాడవయ్యావయ్యా. ఆ వివేచన మనకు ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అమూల్యమైన రక్తము చేత కడగబడిన నీకు నాకు మనందరికీ ఇదిగో ఆ వివేచన కావాలి. ఈ రోజున ఎవరికి ఆ వివేచన ఉండట్లా? ఇది క్రీస్తు శరీరం అనే వివేచన ఉండట్లా, క్రీస్తు రక్తం అనే వివేచన ఉండటల్లా. ఆ వివేచన గల వాళ్ళు ఆలోచించే విధానం ఏంటంటే, ఇది నా కొరకు దున్నబడిన ఆయన శరీరము, ఇదిగో ఇది నా కొరకు కార్చబడినటువంటి నా యొక్క పాపముల నిమిత్తము నన్ను పరిశుద్ధునిగా చేయడానికి కార్చబడినటువంటి అమూల్యమైన రక్తం అనే వివేచన కావాలి. ఈ రోజున ఏదో వస్తున్నాం, ఏదో కూర్చుంటున్నాం, ఏదో 4 మాటలు వింటున్నాం, ఏదో ఈరోజు మొదటి ఆదివారం కాబట్టి ప్రభు బలలో పాలు పొందులు పొందాలి కాబట్టి దాంట్లో చేయి వేస్తున్నావు, అందరితో కలిసి తింటున్నావు. ఆ వివేచన మనకుందా అమ్మా? ఆ వివేచనతో మనం ఉన్నామా? ఆలోచించాలి నా ప్రియమైన దేవుని సంగమా. నువ్వు దాన్ని సమీపించే ప్రతిసారి నా ప్రభువు ఎవరు? నా ప్రభువు నా కొరకు ఆయన బలిగా అర్పించబడిన ఆయన శరీరము, మాంసపు ముద్దగా మార్చబడిన ఆయన శరీరం ఇది అని వివేచించాలి. ఇదిగో నా కొరకు ఆయన ధారలుగా కార్చిన పరిశుద్ధ రక్తం ఇది. ఆ రక్తమును క్రయధనముగా చెల్లించి నన్ను కొనుక్కున్నాడనే వివేచన మనకుండాలి ప్రియమైన దేవుని బిడ్డ. ఎప్పుడైతే ఆ వివేచన మనకుంటుందో మనలో ఏమొస్తుందంటే కృతజ్ఞతాభావం వస్తుంది. ఏమొస్తుంది? ఉందా కృతజ్ఞతాభావం? ఏమండి, దేవుని సన్నిధికి వెళ్ళాలంటే, ఏమండి దేవుణ్ణి ఆరాధించాలంటే, ఏమండి దేవునికి మొక్కుబడులు చెల్లించాలి అంటే, దేవుణ్ణి ఆరాధించాలి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా నీలో కృతజ్ఞతాభావం ఉండాలి. నా ప్రభు, నా దేవుడు నన్ను విమోచించాడనే కృతజ్ఞత మనకు ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. వివేచన లేకపోతే నీకు కృతజ్ఞతాభావం ఉండదు. అదేదో రొట్టెనో అదేదో ద్రాక్షారసమనే తీసుకుంటే దేవుని ఎడల నీకు కృతజ్ఞతాభావం ఉండదు. అందుకని ఆయన అంటాడు, ఇదిగో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏం చేస్తాడంటే ఆయన, ఏమండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరుస్తూ ఉన్నాడంట ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇదిగో దాన్ని నువ్వు తీసుకుంటున్నప్పుడు నీకు వివేచన కావాలి. ఆ వివేచన వల్ల నీకేం కలుగుతుందంటే దేవుని ఎడల కృతజ్ఞతాభావం కలుగుతుంది. వివేచన లేకపోతే కృతజ్ఞతాభావం ఉండదు. వివేచన లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా నీలో పశ్చాత్తాపం ఉండదు. ఏముండదు? చాలా మందికి పశ్చాత్తాపం ఉండదు. పాపాల మీద పాపాలు చేస్తూ ఉంటారు, తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటారు, అతిక్రమాల మీద అతిక్రమాలు చేస్తూనే ఉంటారు. ఇది తప్పు అని తెలిసినా దాన్ని చేయకుండా ఆపలేరు. ఇదిగో ఇది ఒప్పని తెలిసినా దాన్ని చేయలేరు. పౌలు గారు ఏమంటున్నాడు? దీన్ని మేలైనది చేయనెరుగు కదమ్మా. ఇదిగో నేను మేలు చేయాలని నాకు అనిపిస్తూ ఉంది, నేను మేలు చేయలేకపోతున్నాను. ఇది తప్పని తెలుస్తూ ఉంది, కానీ ఆ తప్పును నేను చేయలేకుండా ఉండలేకపోతున్నాను. దానికి కారణం ఏంటంటే నాలో ఉన్న పాప నియమమే అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యము నిన్ను ఇదిగో నీ పాపాలను వాక్యం ద్వారా ఎత్తి చూపిస్తున్నప్పుడు, ఇదిగో ఈ సిలువను నువ్వు సమీపిస్తూ ఉన్నప్పుడు, ఇదిగో ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని నువ్వు తీసుకోవడానికి ఇదిగో నువ్వు పురికొల్పబడుతున్నప్పుడు నీలో కలగాల్సింది ఏంటంటే పశ్చాత్తాపం ప్రియమైన దేవుని బిడ్డలారా. దాన్ని చూసినప్పుడు కృతజ్ఞతా భావం కలగాలి. దాన్ని చూసినప్పుడు నీలో పశ్చాత్తాపం కలగాలి. ప్రభువా నేను నిజమేనాయనా, నేను పాపిని ప్రభువా, నేను దుర్మార్గుణ్ణి ప్రభువా, నాయనా నన్ను క్షమించు నాయనా అని పశ్చాత్తాపం మనలో కలగాలి.
అలాంటి పశ్చాత్తాపం ఎప్పుడు కలుగుతుంది అంటే అది క్రీస్తు శరీరమని, క్రీస్తు రక్తమని వివేచన కలిగినప్పుడే ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకని ఆయన అంటున్నాడు, ఇదిగో ఇది క్రీస్తు శరీరమనియు ఇది క్రీస్తు రక్తమనియు వివేచింపక తిను త్రాగువాడు తనకు శిక్షావిధి కలగటానికే తిని త్రాగుచున్నాడు. అమ్మా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. మొట్టమొదటి యోగ్యత, ఈ శరీరాన్ని, క్రీస్తు శరీరాన్ని, క్రీస్తు రక్తాన్ని తీసుకోవడానికి నీకు ఉండవలసిన మొట్టమొదటి యోగ్యత ఏంటంటే వివేచన. ఆ వివేచన లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో కృతజ్ఞతాభావం ఉండదు, నీలో పశ్చాత్తాప హృదయము ఉండదు. కాబట్టి నీకు ఇది క్రీస్తు శరీరమని, క్రీస్తు రక్తమని వివేచన కావాలి. అలా వివేచించగలిగినటువంటి వారు అమ్మా ఈ శరీరాన్ని, ఈ రక్తాన్ని తీసుకోవాలి. రెండోది చెప్తున్నాడు కదా, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం ఎవరు? పరిశుద్ధులమై ఉండాలి. ఇది ఆయన యొక్క పరిశుద్ధమైన శరీరము. ఏంటిది? ఇదేంటి? ఆయన యొక్క పరిశుద్ధమైన శరీరము. ఇది పవిత్రమైన రక్తము. ఇదిగో ఆయన ఎవరంటే పరిశుద్ధుడు. ఆయన శరీరంలో ఉండేదంతా కూడా పరిశుద్ధతే, ఆయన రక్తమంతయు కూడా పవిత్రతతో కూడింది. అలాంటి తీసుకునేటప్పుడు నీకు ఉండవలసిన యోగ్యత ఏంటంటే పరిశుద్ధత. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుడిని చూడలేరు. పరిశుద్ధత లేకుండా ఇదిగో నువ్వు దీంట్లో పాలు పొందులు పొందితే అది నీకు అయోగ్యమైనది, అది నీకు శిక్షకు నిన్ను పాత్రునిగా చేసేది. కాబట్టి నువ్వు దీనిలో పాలు పొందులు పొందేటప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడిగా ఉండడానికి నువ్వు ప్రయాసపడాలి. దావీదు అంటున్నాడు 119వ కీర్తనలో, 119వ కీర్తనలో అంటాడు కదా, ఇదిగో పాపము చేయకుండా ఉండునట్లు ఏమండి నీ వాక్యము నా హృదయమందు ఉంచుకొని ఉన్నాను. మనం పరిశుద్ధులం అవ్వాలి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయములో దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యము నీలో నిలిచి ఉంటే నీవు పరిశుద్ధుడిగా మార్చబడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదేదో ఒక్క రోజులో జరిగేటువంటి ప్రక్రియ కాదు. ఈరోజు నేను తెల్ల చొక్కా వేసుకోలేదులే, తెల్ల చొక్కా వేసుకొని వచ్చాననుకోండి, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఈ షర్టు నేను 10 రోజులు వేసుకున్నాను అనుకోండి, ఏమైంది ఈ షర్టు మీద? ఏమండి ఈ షర్టు మీద ఏమైంది? ఎలాంటి చొక్కా ఇది? ఉతికింది. ఎలాంటి చొక్కా ఇదంటే ఇస్త్రీ చేసింది. ఎలాంటి చొక్కా అంటే ఇదిగో దీనిలో ఉన్న మరకలు, మచ్చలు, డాగులు ఇవన్నీ కడగబడినటువంటి చొక్కా. ఇది లోకంలోకి రాగానే ఏమవుతుంది? మళ్ళీ దుమ్ము పడుతుంది, మళ్ళీ మరకలు అవుతున్నాయి, మళ్ళీ మచ్చలు అవుతున్నాయి, మరలా కంపు కొడుతుంది. మరలా ఏం చేయాలి? దాన్ని వాక్యము చేత దాన్ని నువ్వేం చేయాలి? ఉదుక్కొని మరలా దీన్ని నువ్వు క్రొత్తగా చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ లేఖనాన్ని కనుక మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంగముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని వాక్యము చేత ఉదక స్నానము చేయిస్తున్నాడంట. ఏమండి ఏమేమి ఉండకూడదని చదవరా మరొకసారి. ఏమా? కళంకము, ముడత, ఏంటి ఇంకా ఏదైనను లేక నిర్దోషమైనదిగా పరిశుద్ధమైనదిగా మహిమగల సంగముగా ఆయన ఎదుట నిలబడాలని వాక్యము చేత నీకు ఉదక స్నానం చేయిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో పరిశుద్ధత లేకుండా, పరిశుద్ధత అనే యోగ్యత లేకుండా ఈ బలలో పాలు పొందులు పొందలేవు. పరిశుద్ధత అనేది ఏ ఆదివారంతో వచ్చేటువంటి ప్రక్రియ కాదు.
ఒక ఆదివారంతో వస్తుందా? ఈరోజు వాక్యం విన్నావు, ఈరోజు మందిరంలో కూర్చొని దేవుని వాక్యాన్ని విన్నావు, లేకపోతే రోజు వాక్యాన్ని చదువుకుంటున్నావు, బయటకు వస్తున్నావు, ఏదో ఒక కళంకం, ఏదో ఒక మచ్చ, ఏదో ఒక డాగు, ఏదో ఒకటి మనల్ని అడ్డుకుంటూనే ఉంది. అయితే ప్రతి దినం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మనల్ని మనం వాక్యము ద్వారా ఉదక స్నానం చేయించుకోవాలి. ప్రతి దినం మనం పరిశుద్ధపరచబడుతూ ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇదిగో మనం అనేక రకాలైనటువంటి శారీరక క్రియలు మనలో ఉన్నాయా లేవా? ఈ శరీరంలో ఏమండి, ఈ శరీరం మనలను ఇది ఇది ఒక పాపాల పుట్ట. ఈ శరీరం, పౌలు గారు అంటున్నాడు, ఇదిగో నేను పోరాడుంటే ఎవరితో అంటే నా శరీరంతో పోరాడుతున్నాను అంటున్నాడు. ఎవరితో పోరాడుతున్నా అంట? ఏమండి, సాతానుతో కాదు, లోకస్తులతో కాదు, అంధకార సంబంధులతో కాదు. ఈ పోరాటం ఎప్పుడు నీకు అంధకార సంబంధులతో, సాతానుతో, ఇదిగో బాహ్య సంబంధమైన వాడితో అంటే మొట్టమొదటిగా నువ్వు నీ శరీరాన్ని నువ్వు జయించినప్పుడు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వమును, చదవండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. అమ్మా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, క్రోధములు, కక్షలు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ శరీరంలో పుడుతూనే ఉన్నాయి. ఎక్కడి నుంచి పుడుతున్నాయి? ఏమండి, ఎక్కడి నుంచి ఉన్నాయి? మన శరీరంలో పుట్టేటువంటివి, మన శరీరంలో నుంచి ఉద్భవించేవి. వీటిని ప్రతి దినం వాక్యం చేత నువ్వు కడుక్కొని, ప్రభువా, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం అడగాలంటే, ప్రభువా, నాలో అసూయ ఉంది నాయనా, నాలో జారత్వపు ఆలోచనలు ప్రభువా, నాలో అపవిత్రత ఉంది నాయనా, నాలో కాముకత్వం ఉంది ప్రభువా, నాలో విగ్రహారాధన ఉంది ప్రభువా, నాలో అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయి. ఇవి శరీర కార్యములు, ఇవి నీకు ఆయాసకరమైనవి, ఇవి నీకు అయిష్టమైనవి. నీ వాక్యంతో నన్ను కడుగు ప్రభువా. ప్రతి దినం వాక్యము చేత ఈ మరక, శరీర కార్యాలనే మరకలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు కడుక్కొని పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. ఎవరికి యోగ్యత అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి యోగ్యత అంటే పరిశుద్ధమైన జీవితాన్ని కోసం ప్రయాసపడేవాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడా లేడు. పరిపూర్ణమైన పరిశుద్ధత కలిగినటువంటి వాడు దేవుడు తప్పితే ఎవరు లేరు. మనమంతా కూడా పరిశుద్ధత కొరకు ప్రాకులాడేటువంటి వారం, పరిశుద్ధత కొరకు ప్రయత్నించేటువంటి వారం, పరిశుద్ధత పొందుకోవడానికి ప్రయాసపడేవారం. చాలామందికి ఇది ఉండదు, పాకులాడే స్వభావం. ఏమండి, దానికోసం పరితపించే స్వభావం, దానికోసం ప్రయత్నించే స్వభావాలు ఉండదు. కొంతమందికి వాత వేయబడిన మనస్సాక్షి ఉంటుంది. కొంతమందికి వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వారు ఏమవుతున్నారంటే ప్రభువు నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈ రోజున ఈ బలను సమీపించాలి అంటే, ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని నువ్వు తీసుకోవాలంటే నీకు యోగ్యత కావాలి. ఆ మొట్టమొదటి యోగ్యత ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటంట? మర్చిపోయారా? వివేచన. రెండవ యోగ్యత ఏంటంటే పరిశుద్ధత. ఎలా వస్తుంది? ఏమండి, వాక్యం ద్వారా ప్రతినిత్యం నిన్ను నువ్వు కడుక్కుంటా ఉంటే పరిశుద్ధత నీకు సంతరిస్తూ ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. మూడవది మనం గమనించినట్లయితే ఆయనను జ్ఞాపకం చేసుకోవాలంట. ఏంటంట? ఆయన్ని జ్ఞాపకం చేసుకోకుండా, ఏమండి, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఎలా భుజిస్తాం? ఎవరి శరీరం ఇది?
ఏమండి? ఏమండి? ఎవరి శరీరం? ఏమండి? ఆయన శరీరము. చూద్దాం ఒకసారి. 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ లేఖనాన్ని కనుక గమనించినట్లయితే ప్రియమైన వారలారా, చదువుతారా ఒకరు? ఏంటంట? పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వారు ఎల్లప్పుడూ జీవించును. చాలమ్మా, చాలు. జీవాహారం ఎవరంట? ఏమండి? మళ్ళీ ఇంకో మాట చూపిస్తాను చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయము 20వ వచనాన్ని చదవండి. 19 నుంచి చదవండి. పిమ్మట ఆయన యొక్క రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడిన ఏంటంట అది? మీ కొరకు ఇయ్యబడిన నా శరీరం. ఆయన శరీరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుతున్న నా రక్తము వల్లైన క్రొత్త నిబంధన. ఏంటంట ఇది? ఆయన శరీరం. ఇది ఆయన రక్తం. కాబట్టి ఇది మీ కొరకు చిందించబడింది. కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏమండి? ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? ఈ బలను సమీపించేటప్పుడు ఏమండి? ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు మన క్రియలు, మన నడత, మన ప్రవర్తన, మన జీవన శైలి ఆయనను ఎరగమన్నట్టుగా ఉంటాయంట. ఎలా ఉంటాయి? ఈ లోకంలో మనం నడిచేటప్పుడు, ఈ లోకంలో మనం ప్రవర్తించేటప్పుడు, ఈ లోకంలో నీ ఇరుగు పొరుగు వారితో నువ్వు మాట్లాడేటప్పుడు నీ మాటలు ఎలా ఉంటున్నాయి? చెప్పండి. నీ మాటలు ఎలా ఉంటున్నాయి? ఎలా ఉండాలి మన మాటలు అంటున్నాడు దేవుడు. ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్లు రుచిగా ఉండాలి. ఎలా ఉండాలి అంటే యేసుక్రీస్తు ప్రేమను కనబరిచేటట్టుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారిని ప్రతిబింబించే విధంగా ఉండాలి. కానీ మనం ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం? ఏమండి? మనం మాట్లాడే మాటల్లో కొన్ని మాటలు సరసోక్తులు ఉంటాయి కదా. వరసైన వాళ్ళతో మనం ఏం చేస్తుంటాం? సరసోక్తులు మాట్లాడుతూ ఉంటాం. కొన్నిసార్లు వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటాం. కొన్నిసార్లు ఎవరినైనా చులకన చేస్తూ మాట్లాడుతూ ఉంటాం. కొన్నిసార్లు మనం ఎవరినైనా బాధ పెడుతూ కఠినంగా మాట్లాడుతూ ఉంటాం. అవన్నీ క్రీస్తు యేసు సారూప్యతలో ఉన్న వాటికి తగునా? చెప్పండి. మన మాటలు ఎలా ఉన్నాయి ఈ రోజున ఇరుగు పొరుగు వారి మధ్య? సరే, మాటల సంగతి తీసేయండి. మన కార్యాలు ఎలా ఉన్నాయి? మన క్రియలు ఎలా ఉన్నాయి? ఏమ్మా, ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయంటే అవి నీకు క్షేమాభివృద్ధిని కలుగు చేయకపోగా, ఎదుటివారికి నువ్వు చేసే క్రియలు ఆయనను ఎరుగనన్నట్టుగా ఉన్నాయి. అందువల్లనే, మీ వల్లనే కదా ఏమంటున్నాడు? అన్యజనుల మధ్య నా నామం అవమానపరచబడతా ఉంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, క్రైస్తవులు అంటే ఏదో ఆదివారం మందిరానికి వెళ్ళడం, క్రైస్తవ్యం అంటే ఏదో ఆయన శరీరాన్ని, రక్తాన్ని భుజించడం అనుకుంటున్నారు. క్రైస్తవ్యం అంటే ఏదో ఈ యొక్క నల్లట్ట పుస్తకాన్ని పట్టుకొని ఇదిగో తిరిగి రావడం అనుకుంటున్నారు. క్రైస్తవ్యం అంటే ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తుని కనబరచడం క్రైస్తవ్యం. అదొక మతం కాదమ్మా. చాలామంది అంటున్నారు క్రైస్తవ్యం అంటే అది మతం అంటున్నారు, మత మార్పిడిలు అంటున్నారు. క్రైస్తవ్యం మతం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. క్రీస్తుని కనబరచడం క్రైస్తవ్యం. క్రీస్తుని తెలియపరచడం క్రైస్తవ్యం. క్రీస్తు సారూప్యతలో ఎదగడం క్రైస్తవ్యం. క్రీస్తు మార్గంలో నడవడం క్రైస్తవ్యం. క్రీస్తులాగా సమస్త మానవాళిని ప్రేమించడం క్రైస్తవ్యం. ఎలా ఉన్నాయి మన క్రియలు? ఎలా ఉన్నాయమ్మా? దుష్ట శిక్షణ, శిష్ట, చెప్పండి.
శిష్ట దుష్టుల్ని శిక్షించడం, శిష్టులంటే మంచివాళ్ళు, మంచివాళ్ళని రక్షించడం. ఇది క్రైస్తవ్యం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. దుష్టులమైన మన కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఎలాంటి వారి కోసం వచ్చాడ? నశించిన దానిని వెదికి వెదకి 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 ఎవరు నశించిపోతున్నారో, ఏ ఒక్కరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక, ఎవరు నరకానికి పాత్రులుగా అవడం ఆయనకి ఇష్టం లేక, ఆయన వెదకి నిన్ను రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. దుష్ట రక్షణ కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. అది క్రీస్తు సారూప్యత. ఆ సారూప్యత మనలో కనపడాలి, మన క్రియలలో. తిట్టేవాడిని తిడితే, దూషించేవాడిని దూషిస్తే, ఏమండి హింసించేవాడిని హింసిస్తే, అవమానపరిచేవాడిని నీ క్రియల ద్వారా అవమానపరిస్తే అది క్రైస్తవ్యం కాదు. దూషించిన వాళ్ళని కూడా ప్రేమతో ఆప్యాయతతో హక్కున చేర్చుకోవడం క్రైస్తవ్యం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ స్థాయికి మనం ఎదగాలండి. ఆ స్థాయికి మనం ఎదగాలి. ఆయన క్రియల ద్వారా మనం ఆయనను జ్ఞాపకం చేయాలి అనేకులకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన్ని. మన క్రియలు ఆయన ఎరగనట్టుగానే ఉన్నాయా? అనేకుల ఎదుట ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రచురించేటువంటి వారముగా మనం ఉండాలి. దీనిలో పాలు పొందాలి అంటే ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఈ బలలో నువ్వు చేతులు వేయాలి. ఎన్ని విషయాలు చెప్పానమ్మా? ఏమేంటివి వరుణ్ బాబు? మొదటిగా వివేచన ఉండాలి, మొట్టమొదటి అర్హత. రెండవ అర్హత పరిశుద్ధత ఉండాలి. మూడవ అర్హత ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. నాలుగవది ప్రియమైన దేవుని బిడ్డలారా, 26వ వచనాన్ని చదివితే, చదవరా? 26వ వచనము లేదా? ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఏంటంట? నాలుగో అర్హత ఏంటంటే, దీంట్లో పాలు పొందాలంటే ఆయన రాకడ వచ్చేంత వరకు ఆయనను మనం ప్రచురించాలి. ప్రచురించడం అంటే ఏంటండి? ఏమండి, ప్రచురించడం అంటే ఏంటి? ఆయనను పరిచయం చేయాలి. బోధ వేరు, సువార్త వేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను నేను. బోధకులు వేరు, సువార్తికులు వేరు. బోధ వేరు, సువార్త వేరు. బోధ అంటే ఏంటంటే, రక్షించబడినటువంటి వారు, మందలోనికి చేర్చబడినటువంటి వారు, ఇదిగో వారిని సక్రమమైన మార్గములో నడిపించడానికి బోధ. అర్థమవుతుందమ్మా? మందలో చేర్చబడినటువంటి గొర్రెకి ఎలా నడవాలో, ఎలా కూర్చోవాలో, ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా క్రమంగా ఉండాలో నేర్పించడం బోధ. సువార్త అంటే బోధ కాదు ప్రియమైనది. చాలామంది అంటారు, నాకు చెప్పడం రాదండి, నేనేం చెప్పాలో నాకు తెలియదండి, నేనేం ప్రకటించాలో నాకు తెలియదండి. మరి మీరు అంటున్నారు యెరూషలేములోను, ఏమండి, యూదయలోను, సమరయలోను, ఇదిగో భూదిగంత వరకు నాకు సాక్షులై ఉండండి అంటున్నారు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి అంటున్నారు. ఇదిగో నాకు స్వార్థ ప్రకటించడం రాదు అని మనం అంటూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటామా లేదా? అంటున్నామా? అయితే ఈ బల్లను నువ్వు సమీపించాలి అంటే, ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని నువ్వు తీసుకోవాలంటే నీకు ఉండాల్సిన అర్హత ఏంటంటే, ఆయనను గురించి నువ్వు ప్రకటించేటువంటి అర్హత నీకు ఉండాలి. సువార్త అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘంలో చేర్చబడిన మంద యొక్క బాధ్యత. సంఘంలో నువ్వు చేర్చబడ్డావు, మందలో నువ్వు కలపబడ్డావు. కలపబడిన తర్వాత మంద ఏం చేస్తుంది?
ఈరోజు 10 గొర్రెలు నాకు మంద ఉందమ్మా. 10 గొర్రెలు సంవత్సరాల తర్వాత 10 గొర్రెలే ఉంటాయా? 2 సంవత్సరాల తర్వాత 10 గొర్రెలే ఉంటాయా? ఏమైంది చెప్పండి. 10 గొర్రెలు కాస్త వచ్చే సంవత్సరానికి 15 గొర్రెలు అవుతాయి. 15 గొర్రెల తర్వాత వచ్చే సంవత్సరానికి 30 గొర్రెలు అవుతాయి. 30 గొర్రెలు కాస్త 60 గొర్రెలుగా దీన్ని ఏమంటారు? ఏమండి, సంపద ఏం చేయాలి అంటే, సంఘం ఏం చేయాలి అంటే ఫలించాలి. ఇదిగో అనేకులను మందలోనికి చేర్చాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఇది బోధకుల యొక్క లేకపోతే కాపరుల యొక్క బాధ్యత కాదు, కానీ ఇది సంఘ బాధ్యత. ఎంతమందికి మనం స్వార్థ ప్రకటిస్తున్నాం? ఎంతమందికి ఆయన పరిచయం చేస్తున్నాం? ప్రేమరాజు గారి పాట నాకు చాలా ఇష్టం ఇప్పుడు కూడా. ఏంటది? నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటించన్ కొందరే ఉన్నారు. ఎవరైనా వస్తారా? మీలో ఒకరైనా ఆయన కొరకు పాటుపడతారా అంటూ ఆ పాటలో చాలా చాలా ఆత్మీయంగా ఉంటుంది ఆ పాట. ప్రేమరాజు గారు పాడటం కూడా అంతే చక్కగా పాడేవాళ్ళు ఆ పాట. అయితే ఆ బాధ్యత మనకేమైంది? ఏమండి, మనకేం కావాలి? ప్రభువా రోగం పోవాలనైనా, ప్రభువా అప్పులు తీరాలయ్యా, ప్రభువా కుటుంబంలో సమాధానం పోవాలయ్యా, సమాధానం రావాలయ్యా, ప్రభువా నా భర్త నా మాట వినాలయ్యా, ప్రభువా నాకున్న సమస్యలన్నీ తీరిపోవాలి. బాధ్యతలు లేకుండా మనం ఏం కోరుకుంటాం అంటే ఇవన్నీ కోరుకుంటాం అంట. ఇంకో విషయం చెప్పనా మీకు? దీవెనలు వేరు, వరాలు వేరు, ఆశీర్వాదాలు వేరు. దీవెనలు అంటే ఏంటంటే భూ సంబంధమైనవి. దీవెనలు ఈవులు అంటారు. కానీ మనకు కావాల్సింది ఏంటంటే పరసంబంధమైన వరములు కాదు, పరసంబంధమైన ఆశీర్వాదాలు మనకు కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూ సంబంధమైన వాటినే మనం అడుగుతూ ఉంటాం కదా. అయితే దేవుని బిడ్డలుగా, సంఘ సభ్యులుగా మన బాధ్యత ఏంటంటే సువార్తను ప్రకటించాలి. ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు పౌలు గారు. ఏమంటున్నాడు? అయ్యో, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఆ భారం మనకి ఎవరికైనా ఉందా ఇక్కడ? అమ్మా, ఈ బలలో నువ్వు చేతులు వేయాలి అంటే ఈ వారం, ఏమండి, ఎప్పుడు జరిగింది బల్లారాధన? 3వ వారంలో జరిగింది. ఇప్పుడు ఎన్ని రోజులు? 15 రోజులైంది. ఈ 15 రోజుల్లో కనీసం నేను 15 మందికైనా క్రీస్తు సువార్తను ప్రకటించానా? వివేచింపక తీసుకునేవాడు శిక్షావిధి కలగడానికి కారణమవుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను ప్రచురం చేసేటువంటి బాధ్యత సంఘము యొక్క భుజస్కంధాల మీద ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పటి వరకు? ఏమండి, ఎప్పటి వరకు చేయాలంటే ఈ పని? చదువుదాం మళ్ళీ ఆ మాట. 26వ వచనం మరలా చదువుదామా? ఎప్పటి వరకు ప్రకటించాలంట? చదవండి. ఆ మాట జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఎప్పటి వరకు? ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురము చేయాలి నువ్వు. సువార్త అంటే ఏంటండి? సువార్త అంటే ఏంది? అక్కడ నవ్విద్దింది. సువార్త అంటే ఏంటంటే, సువార్తలో ఏముంటుందంటే యేసు ప్రభు వారి పుట్టుకుంటుంది. ఏమండి, యేసు ప్రభువారి యొక్క సిలువ త్యాగం ఉంటుంది, యేసు ప్రభువారు మరణం ఉంటుంది, పునరుద్ధానం ఉంటుంది. ఈ 4 విషయాలు నువ్వు చెప్తే చాలు. ఈ 4 విషయాలు నువ్వు ప్రకటిస్తే చాలు. అదే సువార్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సువార్త ప్రకటన అనేటువంటి భారం ఎక్కడుంది? సంఘము యొక్క భుజస్కంధాల మీద ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలు, ఎవడు యోగ్యుడు? వివేచించి తీసుకునేవాడు యోగ్యుడు. ఎవడు యోగ్యుడు దీన్ని తీసుకోవడానికి? పరిశుద్ధుడైనటువంటి వాడు యోగ్యుడు. ఎవడు యోగ్యుడు దీన్ని తీసుకోవడానికంటే ఆయనను జ్ఞాపకం చేసుకునేటువంటి వాడు యోగ్యుడు. ఎవడు యోగ్యుడంటే ఆయనను ప్రచురించేవాడు, ప్రకటించేవాడు యోగ్యుడు. 4వది ప్రియమైన దేవుని బిడ్డలారా, 5వది ఎవడు యోగ్యుడంటే స్వపరీక్ష చేసుకునేటువంటి వాడు. ఏమనుంది? ఏమండి, 28వ వచనం చదువుతారా ఒకసారి?
కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి, ఎట్లా చేసి, ఏం చేసి, ఏమండి, పరీక్షించుకొని. ఎలా పరీక్షించుకోవాలి? తన్ను తాను పరీక్షించుకోవాలి, తన్ను తాను స్వపరీక్ష చేసుకోవాలి. మనం ఏం చేస్తుంటాం చెప్పండి? మన కంట్లో ఏముంటుంది? ఏంటి మాట్లాడరు, బిగిసిపోయారేంటి? మన కంట్లో ఏముంటుంది? నలుసు ఉంటుంది కదా. మన కంట్లో ఏముంటుంది? కంట్లో దూలం పెట్టుకున్నాం మనం. మనం ఏం చేస్తామంటే దూలం పెట్టుకొని, దూలం ఎంత ఉంటుందమ్మా? ఇప్పుడు లేవు కదా దూలాలు, ఉన్నాయా? దూలం అంటే ఏం జాక? ఇంటికి ఇంటికి నెట్టాడని ఉంటుంది. పూరి గుడిసెలకి ఒక నెట్టాడని పెడతారు. అది కొన్ని బొంగుల మీద కప్పు నిలిపి అదంతా కూడా నిలవబట్టడానికి మూలాధారమైంది దూలం. ఆ దూలం అంతా మన కంట్లో ఉందంట. మనం ఏం చేస్తుంటామంటే ఎదుటివారి కంట్లో ఏమి వెతుకుతుంటాం చెప్పండి? దూలం పెద్దదా, నలుసు పెద్దదా? చెప్పరు. దూలం పెద్దదా, నలుసు పెద్దదా? మనం ఏం చేస్తుంటాం అంటే మన తప్పులన్నీ కప్పిపుచ్చుకుంటూ ఉంటాం. ఎవరన్నా కనపడగానే, వాళ్ళు చూసారా, ఆ అక్క చూసావా ఎట చేస్తుందో, ఈ అక్క చూసావా ఎట చేస్తుందో, వాళ్ళు చూసావా వాక్యం తెలిసి కూడా ఎన్ని తప్పులు చేస్తున్నారో, వీళ్ళు చూసావా, అట్లా చెప్పలా వాక్యం. వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరైతే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకోవడానికి వస్తారో వాళ్ళకు ఉండవలసిన యోగ్యత ఏంటంటే పాత్రను లోపల కడుక్కోవాలి. ఎక్కడ కడగాలి? పాత్రని లోపల కడగాలి. నీలో ఏ కుళ్ళుందో, ఏ మత్సుందో, ఏ డాగుందో, ఏ కళంకం ఉందో ఎన్నిసార్లు రుద్దినా కొన్ని మరకలు పోతాయా ఏండి? ఎన్నిసార్లు రుద్దినా కొన్ని మరకలు పోవు, శాశ్వతంగా ఉంటాయి. అన్ని మరకలు పెట్టుకొని మనం ఏం చేస్తుంటామంటే, పలానా జాకబుని చూసావా, పలానా కిషోర్ అన్నను చూసావా, లేకపోతే పలానా ఎల్లమ్మని చూసావా, పలాని పుల్లమ్మని చూసావా? వాక్యం ఏమంటుందంటే సుంకరి ప్రార్థన మనం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సుంకరి ఏమంటున్నాడు ఏమండి? ఆకాశం వైపు చూచుటకైనను యోగ్యత లేనటువంటి నేనని చెప్పి ఏంటి రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించాడు. ఎవరైతే స్వపరీక్ష చేసుకుంటారో, ఎవరైతే తమ లోపాలను ఎత్తిపెట్టి దేవుని సన్నిధిలో ఏకరువు పెడతారో, ఎవరైతే తమలో ఉన్న లోపాలను బట్టి పశ్చాత్తాపడుతుంటారో, ఎవరైతే దేవునికి అవిధేయమైనటువంటి స్థితిని బట్టి తమ జీవితాన్ని నలగొట్టుకోవడానికి ఇష్టపడతారో వాళ్ళు స్వపరీక్ష చేసుకునేవాళ్ళు. ఇవి ఉండకో మనకి ఏమండి? ఎక్స్రే తీస్తే మన గుండెలో ఇంత రంధ్రం ఉంటుంది. మనం ఏం చూస్తామంటే ఎక్స్రే తీయకుండా ఎదుటి వాళ్ళు, ఇదిగో వాడికి ఆ జబ్బు ఉంది, మొహం వాసిని చూడు, కాళ్ళు వాసినవి చూడు, ఏమండి గుడ్లు బయటకు వచ్చినాయి చూడు, లేకపోతే అది జరిగింది చూడు, ఇది జరిగింది చూడు. ఎదుటి వాళ్ళని లోపాలను మనం ఎత్తి చూపడం మనకు అలవాటు. ఒక సామెత ఉంది కదా, సామెత పద్యమా కీర్తి, అది తప్పులెన్నివారు తండోపతండంబులు, తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగరయా. ఈజీగా ఎదుటోటి తప్పులు మనకు కనపడతాయి. నువ్వేం చేయాలంటే నీ తప్పుల దగ్గరికి నువ్వు వెళ్ళి అద్దం ముందు నుంచొని, వాక్యం అనే అద్దం ముందు నుంచొని ఏం తప్పులున్నాయో వాక్యంలో చూసుకుంటూ వాటిని సరి చేసుకోవాలి. అలా సరి చేసుకొని మాత్రమే ఈ బలలో నువ్వు చేతులు పెట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క శరీరమును తినునో, ఆ పాత్రలోని తాగునో, ఏమండి వాడు చదవండి. ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోని త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చియో రక్తమును గుర్చియో అపరాధి. అందుకనే ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులుగాను
రోగులుగాను చాలామంది నిద్రిస్తున్నారంట. ఈ 5 రకాలైనటువంటి యోగ్యతలు మనకు లేకపోతే, మొదటిది వివేచించాలి, మీరు చెప్పాలి. రెండవది పరిశుద్ధంగా ఈ బలలో చేతులు వేయాలి. మూడవది ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఈ బలలో చేతులు వేయాలి. నాలుగవది ఏమండి, ఆయనను ప్రచురం చేస్తూ నువ్వు దాంట్లో చేతులు వేయాలి. ఐదవది స్వపరీక్ష చేసుకుంటూ ఈ బలలో చేతులు వేయాలి. ఇలా లేకపోతే ఏమైందంట, అనేకులు బలహీనులు. బలహీనత అంటే శారీరకపరమైనది కాదమ్మా, ఆత్మీయ బలహీనత. ఏంటది? ఆత్మీయ బలహీనత. మొన్న ఎవరితోనో మాట్లాడుతూ అనుకుంటున్నాం మేము, రక్తహీనత అంటే శరీరంలో రక్తం లేకపోవడం కాదు. శరీరంలో కావలసినంత రక్తం, శరీరానికి 14% 14 గ్రాములు లేకపోతే 14% హిమోగ్లోబిన్ అవసరమైతే అంతకు మించి ఒక్కటి తక్కువ ఉన్నా కూడా రక్తహీనతే. అలాగే మీలో అనేకులు ఏమవుతున్నారంట, బలహీనులు. అంటే బలం తగ్గింది వీళ్ళకి. ఏం బలం? ఆత్మీయ బలం తగ్గింది. ఆత్మీయ బలహీనతలు వస్తున్నాయి మీలో కొంతమందికి. ఆత్మీయ బలహీనతలు రావడం వల్ల ఈ వారం ఏం వెళ్తాంలే మందిరానికి, పోయిన ఆదివారం నేను డుమ్మా కొట్టా కదా, ఏమండి, ఈ వారం ఏం వెళ్దాంలే మందిరానికి, ఏం ప్రార్థనలే, ఏం శుక్రవారంలే, ఏం ఉపవాస కూడికలే, ఇవన్నీ ఏంటి? ఏంటి? బలహీనతలు. ఇవన్నీ కూడా ఈ బలహీనతలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ 5 విషయాలు లేకుండా నువ్వు ఈ బలలో పాలు పొందుతున్నావు. రెండవది రోగం. బలహీనుడు వచ్చేవాడు, బలహీనత ఉన్నవాడు కుంటుకుంటాను గుండుకుంటాను ఎట్టగొట్ట ఒక వారం కాకపోతే ఇంకో వారం అయినా మందిరానికి వస్తాడు. రోగం వచ్చినాడు మంచం పడతాడు. అవునా కదా? వాడికి ఆత్మీయ రోగం బట్టి వాక్యం అంటే గిట్టదు. ఏమండి, దేవుని మాటలంటే గిట్టవు, ప్రార్థన అంటే గిట్టదు, సహవాసం అంటే గిట్టదు. ఇదిగో వాడు రోగం వచ్చి ఎక్కడైతే ఏ రోగం చేత పట్టబడ్డాడో ఆ రోగం చేత పీడించబడుతూ ఇక కదలలేని స్థితిలో ఉంటాడు. ఇక వాడికి ఎప్పటికి కూడా మందిరానికి రావాలనేటువంటి మనస్సు ఉండదు. వీళ్ళని ఏమన్నారంటే వాత వేయబడ్డ మనస్సాక్షి గలవారు, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరములు రుచి తిరిగి పడిపోయినటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభువుని బాహాటంగా సిలువ వేసిన వారని హెబ్రీలకు రాసిన పత్రికలో రాయబడినట్టుగా వాళ్ళకి వాత వేయబడిన మనస్సాక్షి గల వాళ్ళు అయి ఉంటారు. వాక్యం ఇక వాళ్ళ చెవుల్లోకి వెళ్ళదు, వాక్యం ఇక వాళ్ళకి అర్థం కాదు. ఇదిగో నీతో మాట్లాడుతున్నప్పుడు, నిన్ను సంధిస్తున్నప్పుడు నీ హృదయంలో కదలిక ఉండదు, ఎలాంటి మార్పులు నీలో ఉండవు. వీళ్ళెవరు? రోగులైపోయినటువంటి వారు. అంతేకాకుండా మూడో మాట ఏమన్నాడు, చాలామంది నిద్రించుచున్నారు. నిద్రించడం అంటే ఏంది? నిద్రించడం అంటే ఏందమ్మా? చనిపోవడం. నిద్ర అంటే చనిపోవడం క్రైస్తవం బైబిల్ పరిభాషలో. ఏమి నిద్ర ఇది? ఏమండి, ఈ నిద్ర ఎలాంటి నిద్ర అంటే జీవిస్తున్నారని పేరుంది వీళ్ళకి, కానీ వీళ్ళెవరు? మృతులు. ఈ మృతులు ఎవరయ్యా అంటే ఆయన బల్లలో అయోగ్యంగా చేతులు వేసినటువంటి వాళ్ళు బలహీనులుగా మార్చబడి, తర్వాత రోగులై, తర్వాత ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉంటున్నటువంటి వాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియ దేవుని సంగమ దేవుని బిడ్డలారా, మీరెవరు అలా ఉండకూడదు. యోగ్యులుగా ఆయన బలలో చేతులు వేసి, ఒకవేళ యోగ్యత లేకపోతే ఈ 5 విషయాల్లో ఏది కొదువుగా ఉందో, ప్రభువా అది నాకు దయచేయి నాయనా అని నువ్వు ప్రార్థన చేస్తూ నన్ను యోగ్యమైన పాత్రగా మార్చు ప్రభువా అని నువ్వు అడిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను యోగ్యమైన పాత్రగా మారుస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరం ప్రార్థన చేద్దాం. మీతో ఏ మాటలు దేవుడు మాట్లాడాడో, యోగ్యుడిగా మార్చబట్టానికి ఏ అర్హతలు నీకుండాలని దేవుడు సెలవిచ్చాడో, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకుంటున్నటువంటి మనం యోగ్యులుగా మార్చబడి ఆయన బలలో పాలు పొందుదాం. ఒకవేళ
అటు యోగ్యత నీలో లేకపోతే దేవుణ్ణి అడుగుదాం పశ్చాత్తాపంతో, ప్రభువా నాకు యోగ్యత లేదు ప్రభువా, నన్ను యోగ్యునిగా చేయి ప్రభువా అని అడుగుదాం. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. దేవుడు నీతో ఏం మాట్లాడాడో ఆ మాటలన్నీ ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. మనం అందరం ప్రార్థిస్తూ ఉండగా మన మధ్యన ఉన్న సహోదరి జ్యోతి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. దాసుల ద్వారా నా తండ్రి మీరు మాతో